అందరికీ నమస్కారం అండి. కేపీలో 4812 అంటే యాక్సిడెంట్. యాక్సిడెంట్‌కి సూత్రం అంటారు దాన్ని. అయితే ఈ 4812 ఏంటయ్యా అని సూక్ష్మంగా చూస్తే గాని మనకు అర్థం కాదు. ఆ సూక్ష్మంలో ఏంటయ్యా అంటే మోక్ష స్థానాలు, మోక్ష త్రికోణ స్థానాలు అవుతాయి అవి. బాగా గమనించాలి. మోక్ష త్రికోణ స్థానాలు. సార్ మళ్ళీ ఈ 4812 కాంబినేషన్ వాళ్ళకి యాక్సిడెంట్‌లు అవ్వవా? లేతే అవుతాయా? అంటే మనం చాలామంది యాక్సిడెంట్ అయిన తర్వాత మనం చూసుకుంటే 4812 కాంబినేషన్ ఉంటది. అయితే ఈ 4812 కాంబినేషన్ ఉండి లగ్నంతో సంబంధం ఉండాల. బాగా గమనించాలి మీరు. లగ్నంతో సంబంధం ఉంటేనే మీకు దేహానికి సంబంధం అవుతది. లేతే అవ్వదు. లేకపోతే అవ్వదు. అయితే మీరు చూడండి. స్థలాలు కబ్జా చేయడం. స్థలాలు కబ్జా చేయడం. ఎనిమిదో భావం అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఫోర్జరీస్ జరుగుతాయి. దాని మీద పోలీస్ స్టేషన్స్, కోర్టు వ్యవహారాలు తిరుగుతాం. ఇదేంటండి 4812 అంటే మళ్ళీ ఇది చెప్తున్నారేంటి కాంబినేషన్ అంటే, లగ్నంతో సంబంధం లేనప్పుడు మళ్ళేం తీసుకుందాం? మళ్ళేం తీసుకుందాం? మీకు 4812 వచ్చింది అంటే యాక్సిడెంట్ అంటారు. యాక్సిడెంట్ అనేది ఎన్ని రకాలుంది? ఇప్పుడు యాక్సిడెంట్ అన్నాం. ఎన్ని రకాలుంది అనేది ఒకటుంటదిగా. అది మనకు చెప్పరాళ్ళు. మనకు పుస్తకాల్లో కూడా దొరకదు. 4812 వచ్చిందంటే యాక్సిడెంట్ అంటారు. యాక్సిడెంట్ అనగానే మీరు తీసుకోవాల్సింది శుక్రుని యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉండాల. శుక్రుని యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైమ్, అట్ ద సేమ్ టైమ్ చరరాశి అయ్యుండాలి. స్థిర రాశి అయ్యుండాలి. ద్విస్వభావ రాశి అయి ఉండాలి. అయితే యాక్సిడెంట్ చరరాశి అయితే ప్రయాణించేటప్పుడు. స్థిర రాశి అయితే అక్కడి నుంచుని మీరు మాట్లాడుకుంటా ఉంటారు. ఈలోపు వచ్చాడు గుద్దేసి ఎళ్ళిపోతాడు. ఇంకా చరరాశి ద్విస్వభావ రాశి. ఈ ద్విస్వభావ రాశికి ఎక్కువగా జరుగుతా ఉంటాయి. ఎలాగంటే ఈ సెల్ ఫోన్‌లొచ్చిన కాడి నుంచి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు? ఎళ్తా ఫోనొచ్చింది కదా! అని ఏదో కోట్లు పోతాయేమో అనుకుని టక్‌మంటూ మధ్య రోడ్‌లో ఆపేసి టక్‌మని మాట్లాడుతా ఉంటాడు. ఎనక నుంచి వచ్చి యాక్సిడెంట్ చేసేస్తాడు. ఇది ఇక్కడి దాకా మనం చెప్పుకోగలం. యాక్సిడెంట్ అయ్యింది. ప్రాణం పోయిందా? లేకపోతే కాలు ఇరిగిందా? లేకపోతే ఎముక మీద ఉన్న మాంసం నలిగిందా? దీన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామండి మనం? ఒక వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యింది అన్నాడు. అయ్యిందన్నప్పుడు కాళ్ళన్నీ డోక్కుపోతాయి. కొంతమందికి మాంసం అంతా కదిలిపోద్ది. కొంతమందికి ఫ్రాక్చర్ అయిపోయిద్ది. దీన్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం? ఇది చెప్తారా ఎవరైనా? మనకి చెప్పరు. ఇలాగే నిన్న ఒక వ్యక్తి ఫోను చేసి, "గురూజీ జాతకంలో 4812 లేకపోయినా యాక్సిడెంట్ అవుతదా?" అని అడిగాడు. జాతకంలో ఏంటండి? గోచారంలో ఉండదా? ఉంటదిగా. సరే ఇదంతా వద్దయ్యా, ఎవరికి జరిగింది అని అడిగా. నాకే జరిగింది అన్నాడు. మీ లగ్నం ఏంటన్నా? మీన లగ్నం అన్నాడు. మీకు ఎడమ కాలుకి ఫుట్ దగ్గర దెబ్బ తగిలి ఉంటుంది. కానీ అక్కడ మాంసము నలగల.
స్క్రాచ్ జరిగింది, కొంచెం బ్లడ్ హూజింగ్ అయింది, అంతేగాని బడబడ కాలిపోలా. ఎడం కాలికి ఇలా దెబ్బ తగిలిందయ్యా నీకు. అయితే దెబ్బ తగలడానికి కారణం ఏంటయ్యా అంటే, నువ్వు వస్తున్న ప్రదేశంలో గ్రావెల్ గాని లేకపోతే ఇసుక గాని వాలుగా ఉండి ఉండాలి అన్నాను. స్పీడ్ పెరిగిపోయిద్దేమోనని బ్రేకేశాను సార్. ఎదర బ్రేకేశాను, ఏయగానే జారిపోయి పడిపోయాను. లెఫ్ట్ లెగ్‌కి దెబ్బ తగిలింది. ఇంత నేను చెప్పిన తర్వాత ఆయన ఏమంటాడంటే, "అసలు లెఫ్ట్ లెగ్‌కే ఎందుకు తగిలింది?" అని అడిగాడు. మీన లగ్నానికి శని ఎక్కడున్నారండి? ఎవరైనా చూసారా? మీన లగ్నానికి శని 12వ భావములో 12 సంచారం చేస్తున్నారు. 12లో ఉన్నాడు. 12వ భావంలో ఉండినప్పుడు శాటర్న్ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు, శతభిషం, లగ్నానికి సంబంధం వచ్చింది. అంటే దేహానికి సంబంధం రావాలా. అట్ ద సేమ్ టైం శాటర్న్ ట్రాన్సిట్ ఇన్ 12th హౌస్ ఇన్ మిడిల్ డిగ్రీస్. మిడిల్ డిగ్రీస్ బాగా గుర్తుపెట్టుకోండి. మిడిల్ డిగ్రీస్ అనేది ఏంటంటే ద్రెక్కరణ అని పదం వాడతారు. 0 to 10 degrees మొదటి ద్రెక్కరణ, 10 to 23 degrees రెండవ ద్రెక్కరణ, మూడవ ద్రెక్కరణ 20 to 30. అయితే దీంట్లో మళ్ళీ ఇంకా డీప్గా వెళ్ళాలి మనం. ఏదో వాళ్ళు చెప్పారు కదా అని వదిలేస్తే కుదరదు. 10 డిగ్రీల్లో 3.20 degrees, మళ్ళీ 3.20 degrees, మళ్ళీ 3.20 degrees, మొత్తం 10 degrees అవుతుందండి ఇది. ఈ 10 degreesలో కూడాను సబ్, మొదటి సబ్, రెండవ సబ్, మూడవ సబ్. ఇక్కడ చూస్తే రెండవ ద్రెక్కరణలో రెండవ సబ్లో పడింది. అక్కడ ఏమైంది? గీసుకుంటాం వేరు, కొంచెం స్క్రాచ్ అయ్యి దాని మీద నుంచి బ్లడ్ రావడం వేరు. సో ఈ విధంగా ఆయనకి జరిగింది. వెంటనే మనోళ్ళకు కూడా ఒక చెబుదాము ఇన్ డెప్త్‌గా అనే భావంతో ఈరోజు 4-8-12 కాంబినేషన్ చెప్పడం జరుగుతుంది. సో 4-8-12లో చర్మము, మాంసపు ముద్ద, ఎముక. అంటే ఎముక అనేది ఏంటంటే మూడవ ద్రెక్కరలోకి వస్తుంది. మూడవ ద్రెక్కరలో వస్తుంది. ఈ మూడవ ద్రెక్కరలో లోతుగా వెళ్ళిపోతే ఫైనల్‌గా వచ్చే 3.20 degrees వచ్చేటప్పటికి లోపల మూలుగ ఉంటుంది చూసారా? మూలుగులో ఉండే ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు. ఇది మనం ఏమనుకుంటాం? రక్త కణాలు తగ్గినాయి అనగానే పిల్లుమంటూ కుజుడు ఎక్కడున్నాడో చూద్దాం, శని దృష్టి పడిందో లేదో చూద్దాం, రాహు దృష్టితో ఉన్నాడని ఈ గోల వెళ్ళిపోతాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జ్యోతిష్యంలో మన వాళ్ళు చాలామంది చేసే తప్పేంటయ్యా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్య శాస్త్రానికి దాంట్లో ఉన్న విషయాన్ని పక్కన పెట్టేసి, మా అబ్బాయికి యోగాలు ఉన్నాయా లేవా, మా అబ్బాయి అమెరికా వెళ్తాడా లేదా, లేదా మా అబ్బాయి బాగా చదువుకుంటాడా లేదా, ఇదే చూసుకుంటాం. యోగాలున్నాయి, ఎట్టి పరిస్థితుల్లో మీ యోగం ఖచ్చితంగా మీకు వస్తుంది, రాకుండా అయితే ఉండదు. కానీ ఆ యోగంతో పాటు అనర్థాలు ఏమైనా ఉన్నాయా అనేది కూడా చూసుకోవాలి. మన అబ్బాయి అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి చదవడం అనేది పక్కన పెట్టండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న ఎన్విరాన్మెంట్‌కి మనోడు సింక్ అవుతాడా లేదా, అక్కడ తినే ఆహార పదార్థం మూలంగా ఏమైనా అనారోగ్యం చేస్తదా, లేకపోతే అక్కడ చదివిన చదువుకు తగ్గట్ట ఉద్యోగం వస్తదా రాదా, ఇది చూడం. మా అబ్బాయి అమెరికా వెళ్ళిపోవాలి అనగానే
4, 9, 11 చూసేసాం. 4, 9, 11 సూపర్గా ఉందండి. 4, 9, 11 సూపర్గా ఉందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత అనారోగ్యవంతుడు అయిపోయి ఉంటాడు. ఆడి పరిస్థితి ఏంటి? సో ఇట్లాంటి డిఫైన్ చేయాలంటే ముందల మీరు ప్రాక్టీస్ చేయాలి. మనం ఎక్కువగా గ్రహాల మీద మూవ్మెంట్ పెడతాం మనం. ప్లానెట్ టు ప్లానెట్, ప్లానెట్ టు హౌస్, ప్లానెట్ టు ప్లానెట్, గ్రహము నుండి గ్రహముపై దృష్టి. ఇదే చూస్తాం మనం. ఈ గ్రహం చూస్తుందా లేదా, ఆ గ్రహం చూస్తుందా లేదా, ఇదే తంతు. కానీ ఈ గ్రహము నక్షత్రం ఇంకో వేరే గ్రహాన్ని ఎన్ని డిగ్రీస్లో చూస్తుంది, వేరే భావాన్ని ఎన్ని డిగ్రీస్తో చూస్తుంది, వేరే ఇతర గ్రహాలు అనుకూలించే గ్రహం పైన దృష్టి పడుతుందా లేదా, లేక ఆ గ్రహము యొక్క భావాల పైన దృష్టి ఏమైనా పడుతుందా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. భావముపై దృష్టి పడితే, భావముపై దృష్టి పడితే అసలకే మోసం వస్తుంది. భావముపై దృష్టి పడితే అసలుకి మోసం వస్తుంది. అంటే క్షేత్రము పాడైపోయింది అని చెప్పాలా. అది మనం చెప్పం. ఎందుకంటే మనం భావాలంకే చూడం మనం. ఎందుకంటే భావాలతో పని లేదు కదా. కనపడేది ఈ 9 గ్రహాలు కనపడతాయి. అదే కనుక భావము బాగు ఉండి భావాధిపతిపై పడితే అది పాడవడం. ఈ పాడవడం అనేటప్పటికి ఏంటంటే భావములో ఉద్భవిస్తుంది. ఉద్భవించింది పాడవాలా బాగుపడాలా అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5th కస్ప్ తీసుకోండి, 5th భావం తీసుకోండి, 5th రాశి తీసుకోండి, మీరు ఏదైనా తీసుకోండి. 5వ భావముపై ఆ లగ్నానికి, వాళ్ళు చెప్పేదేనండి, భావముపై ఆ లగ్నానికి యోగకారకుని యొక్క దృష్టి పడడం వలన, 5th భావముపై పడడం వలన, ఇక్కడ చూడండి 5th భావం మీద పడింది అనుకోండి, సంతానం కలుగుద్ది. ఇంతవరకు మనం చెప్పేస్తాం. ఆ భావాధిపతిపై వేరే గ్రహాల యొక్క దృష్టి పడడం వలన ఆ పిల్లవాడు యాక్టివిటీస్ అన్ని మారిపోతాయి. క్షేత్రం బాగుంది అంటే సంతానం కలుగుద్ది అని మీరు ఎంతవరకు చెప్పారో ఆ సంతానం అభివృద్ధి ఎంతవరకు ఉంటుంది. రైట్ వేలోకి వెళ్తాడా, రాంగ్ వేలోకి వెళ్తాడా అనేది కూడా చూడాలిగా. మనం చూడం, సంబంధం లేదు. మనం ఏం చేస్తామంటే భావంతో పనిలే, అంటే క్షేత్రంతో పనిలే, చెట్టుతో పని. ఇక్కడ చెట్టు పుట్టిందంటే క్షేత్రం బలంగా ఉంటేనే కదా చెట్టు వచ్చేది, లేదా రాదుగా. ఓకేనా. అలాగే 4, 8, 12 యాక్సిడెంట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో శుక్రుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే వాహన ప్రమాదము అని చెప్పచ్చు. ఇదే 4, 8, 12 ఇంకో విధంగా మాట్లాడుకుందాం. చెట్టు ఎక్కాడు, కాలు జారి పడిపోయాడు, కాలు ఇరిగిపోయింది. అది 4, 8, 12. అది 4, 8, 12. నిచ్చెనెక్కుతున్నాడు, కాలు జారి పడిపోయాడు. అది 4, 8, 12. బిల్డింగ్ ఎక్కుతూ ఉన్నాడు, కాలు జారి పడిపోయాడు. అది 4, 8, 12. ఇంట్లో వంట వండుకుంటున్నారు, గ్యాస్ బండ పేలింది. అది 4, 8, 12. రోడ్డు మీద వెళ్తా ఉన్నాము, కరెంటు తీగ తెగి మన మీద పడి షాక్ తగిలి చచ్చిపోయాడు. 4, 8, 12. ఏ విధంగా డిఫైన్ చేయాలి మనం? అది కదా మనకు కావాల్సింది. 4, 8, 12 మీరు చెప్తారు, నేను చెప్తాను, అందరం చెప్తాం. సో అక్కడ వచ్చే గ్రహాల కాంబినేషన్ పట్టుకోవాలి. మనం కాంబినేషన్ పట్టుకోం. 4, 8, 12 అంటే 4, 8, 12. సో ఎక్కువగా గ్రహాల గురించి, భావాల గురించి మీరు ఎంత లోతుగా అయితే మీరు గుర్తుపెట్టుకుంటారో
వాటి యొక్క కారకత్వాలు గుర్తుపెట్టుకుంటారో, వాటికి నేచర్ కారకత్వాలు గుర్తుపెట్టుకుంటారో, వాటి ఫలితాలు ఈజీగా చెప్పొచ్చు. మనం ఏం చెప్తాం, 481 వచ్చిందా రాలేదా అని మనం ఎతుక్కుంటూ తిరుగుతాం. ఎతుక్కుంటూ తిరిగితే అక్కడేంటి యాక్సిడెంట్ అని ఉంటది. యాక్సిడెంట్ అంటే ఏమి యాక్సిడెంటు? వాహన యాక్సిడెంటా? లేకపోతే అగ్ని మూలంగానా? లేదా పైనుంచి జారి పడ్డాడా? లేదా కాలు జారి పడిపోయాడా? లేతే ఎత్తుడు ప్రాంతం నుంచి పడిపోయాడా? ఇవన్నీ ఎవరు చెప్తారు మీకు? దేన్ని ఏ విధానంగా మనం డిఫైన్ చేస్తాం? సో, గ్రహాల యొక్క ప్రభావంతోనే అవుతది. గ్రహాల యొక్క ప్రభావంతో అవుతది. ఆ ప్రభావం ఎలాగ ఉంటది? ఏంటయ్యా అంటే, ఎప్పుడైతే ప్రాణానికి హాని కాకుండా బాగా గమనించాలి మీరు. ప్రాణానికి హాని కాకుండా ఉంది అంటే దాంట్లో రాహు ఇన్‌ఫ్లూయెన్స్ లేదు అనేది మర్చిపోకూడదు. ఉరి యేసుకున్నారు కానీ చావు లేదు. చనిపోలేదు. యాక్సిడెంటల్‌గా భార్యాభర్తలు పోట్లాడుకున్నారు. ఈ అమ్మాయి లోపలికెళ్ళిపోయింది. ఉరేసేసుకుంది. అక్కడ కేతువు. కానీ నలుగురెళ్లారు. తలకాయ మన తలుపు పగలగొట్టారు. ఆ అమ్మాయిని బతికిచ్చారు. సో, అక్కడ ఈ కేతు యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ లేనట్టు. మన జ్యోతిష్య శాస్త్రములో 1, 5, 9 బ్యూటిఫుల్ ప్లేస్‌మెంట్ అంటారు. జ్యోతిష్యులు అందరిలో ఒక 1000 మంది ఉన్నారనుకోండి. 1000 మందిలో 1000 మంది 9999 మందిలో నేనొక్కడినే అంటాను. 159 ఈజ్ నాట్ కరెక్ట్. మంచి ప్లేస్‌మెంట్ కాదు అని నేనంటాను. నేనొక్కడినే అంటాను. చాలామంది మన పాతోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే కొంచెం తలకాయ నొప్పి మనిషిని నేను. 159 ఈజ్ ఏ నాట్ కరెక్ట్ ప్లేస్‌మెంట్ అంటాను నేను. అందరూ ఏం చెప్తారు? అందరూ అదృష్టం, అదృష్టం, అదృష్టం అంటారు. దేనికి అదృష్టం? ఏం అదృష్టం? నీ భవిష్యత్తు పాడైపోవడానికి అదృష్టం అది. మీ తాత ముత్తాతలు సంపాదించిన సంపాదనని కరగబెట్టడం అదృష్టం అది. తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తిరగడానికి బళ్ళు, చేసుకోవడానికి పని చేయడానికి సేవకులు. ఇంకా నీ బతుకెందుకు? నువ్వు ఎందుకు పుట్టావు? భగవంతుడు నిన్నెందుకు పుట్టిచ్చాడు? కారణం ఏంటనేది మనకు తెలవదు. అన్నిటికంటే బ్యూటిఫుల్ ప్లేస్‌మెంట్. మీరు ఏది అనుకుంటే అదే జరుగుద్ది. వేరేది జరగదు. దట్ ఈజ్ మోక్ష త్రికోణాలు. 4, 8, 12 ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్‌మెంట్. మీరు కావాలంటే చూసుకోండి. అయితే 4, 8, 12 వచ్చినోడు దరిద్రం పట్టి ఉన్నాడుగా సార్ అనొచ్చు. మన మాధవి గారో, లేకపోతే రమాదేవి గారో, లేతే మహేష్ గారో చెప్తారు. ఏంటి సార్ 4, 8, 12 వచ్చినోడు నానా బాధలు పడుతున్నాడు సార్ అంటే, యెస్ బాధపడతాడు. ఎప్పుడు దాకా బాధపడతాడు? ఎందుకు బాధపడతాడు? 4 నీ మనసులో ఉన్న భావన మార్చు. నీ మనసులో ఉన్న భావాన్ని మార్చు. ఎదుటి వ్యక్తి జేబులో ఉన్న డబ్బుని గుంజాలి, లాగేసుకోవాలనుకునే భావన నువ్వు మార్చేయి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నీకు డబ్బులిస్తాడు భగవంతుడు. ఇచ్చిన డబ్బులు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకో. తర్వాత 12వ భావాన్ని యాక్టివేషన్ చెయ్యి. నలుగురికి పంచు, చారిటీగా ఇవ్వు. మూడింతలిస్తాడు భగవంతుడు. 4, 8, 12లో అదుంది బలం. మీరు ఎప్పుడైతే 4, 8, 12ని మీరు వాడారో మీకు యాక్సిడెంట్స్ జరగవు. ఎటువంటి అనర్థాలు జరగవు. అది చెప్పరు మనోళ్ళు. 4, 8, 12 అనగానే అమ్మో కంగారు పడిపోయి యాక్సిడెంట్ అయిపోద్ది. లేదా పడిపోతాడు. హాస్పిటలైజేషన్ అయిపోతాడు. ఇంటెన్సివ్ కేర్‌లో ఎళ్ళిపోతాడు. లేదా జైల్లోకెళ్ళిపోతాడు. జైల్లోకి ఎందుకెళ్తాడు? నీ స్థలం నేను కబ్జా చేస్తే నువ్వు కోర్టుకేస్తావు, పోలీస్ స్టేషన్స్ తర్వాత జైలుకి పోతాను. నేను కబ్జా ఎందుకు చేయాలి నేను? చేయాల్సిన అవసరం లేదు కదా!
4, 8 అన్ఎక్స్పెక్టెడ్, 12 జైలు, లేదా పోలీస్ స్టేషన్, కోర్టు వ్యవహారాలు, జైల్లోకి వెళ్ళిపోతాడు. నువ్వు ఎప్పుడైతే భావాన్ని యూటిలైజ్ చేసుకోవడం తెలుస్తుందో జ్యోతిష్య శాస్త్రంలో ఉత్తీర్ణులు అవుతారు, లేకపోతే ఎవరు. ఫర్ ఎగ్జాంపుల్, మొన్న ఉగాది పండక్కి చాలా మంది మెసేజ్లు పెట్టారు. ఏమని? 12 రాసుల గురించి మీరు సరిగా చెప్పలేదు, సరైన పాయింట్సే చెప్పలేదు మీరు అని. జరిగే పాయింట్స్ ఉంటే చెప్పుకోవాల్సిన అవసరం ఏంటి? ఎలాగో జరుగుతాయిగా. జరగని పాయింట్స్ కావాలి మనకి. జరగని పాయింట్స్ నుండి మనం ఏ విధంగా ఎస్కేప్ అవ్వాలనేది కావాలి. అది మనకు తెలీదు. అందరూ పెట్టారు. దాదాపు ఒక 178 మంది పెట్టారు. దాంట్లో 179వ వ్యక్తి ఒక అద్భుతమైన మెసేజ్ పెట్టింది ఆవిడ. 2009 ఫిబ్రవరి 8వ తారీఖున నా దగ్గరికి వచ్చిందట ఆవిడ. అప్పుడు ఆవిడ అప్పు ఎంత ఉందో తెలుసా? 28,000. నా దగ్గరికి వస్తే నేను ఇచ్చిన డబ్బులు 111 రూపాయలు చేతికి గాజులు వేసుకోమ్మా అని ఇచ్చానట. రాసింది, అవి మొత్తం ఫోటోలు పెట్టింది. గురుగారు, మీకోసం మా పిల్లలు భవిష్యత్తు గురించి, వాళ్ళ వివాహాల గురించి, ఎడ్యుకేషన్ గురించి మీ దగ్గరికి వచ్చామండి. అక్కడ వస్తేనేమో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారన్నారు, మీ ఫోన్ నెంబర్ లేదు. నేను ఈరోజు నా యొక్క కుంభరాశి విషయాలు తెలుసుకుందామని వెళ్తే మీ యొక్క వీడియో కనపడింది, మీరేనా అని పెట్టింది. అవునమ్మా నేనేనమ్మా, ఇది ఫలానా 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 అని చెప్పాను. పెట్టగానే ఆవిడికి ఏం చెప్పాము మనం? ఆమె జాతకంలో ఏం చెప్పాము? 12వ భావాధిపతి 11వ భావాధిపతి కలిసి ఉన్నారు 11వ భావంలో. మనం ఏం చెప్తాం? 12వ భావం అంటే నాశనం, సర్వనాశనం. 11లో కూర్చున్నారు, నాశనం, మొత్తం నాశనమేనండి అన్నారు. నేనేం చెప్పాను అంటే, నువ్వు ఏదైతే కోరుకుంటావో, ఫర్ సపోజ్ నీకు ఒక 500 కావాలి, భగవంతుని ఒక 500 కావాలయ్యా, నాకు ఇవ్వయ్యా, అదయ్యా అని దండం పెట్టుకున్నావు. నీకు 1000 రూపాయలు ఇచ్చాడు భగవంతుడు. 1000 రూపాయలు ఇచ్చాడు. నీకు కావాల్సింది ఎంత? 500. ఆ 500లో ఉంచుకొని మిగతా 500 నలుగురికి పంచేయి, చారిటీ చేసేయి. నువ్వు ఏది కొనాలనుకుంటున్నావో దాన్ని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేయి. నీ దగ్గరకు వచ్చిన దాన్ని మళ్ళీ ఇచ్చేయి, ముక్తిని ప్రసాదించేయి. ఇటు కోరిక నెరవేరుతుంది, అటు ముక్తిని ప్రసాదిస్తుంది. ఇదేంటండి ఇలాగంటున్నారు మీరు? స్థలం కొనుక్కుంటున్నాం కదండి ఇష్టపడి, ఆ స్థలం మన దగ్గరే ఉంటుంది కదండి, దాన్ని మనం ఎలా ఇచ్చేస్తామండి? ముక్తిని ఎలా చేస్తామండి? చేయం కదా. నానా బాధలు పడి కొన్నది స్థలాన్ని మనం ఎలాగ ఇచ్చేసుకుంటామండి? వేరే వాళ్ళకి ఇచ్చేసుకోము కదా ఉచితంగా అనే భావన మీ మనసులో వచ్చిందా, రాలేదా మాధవి గారు? అదే అమ్మా అదే ఆలోచిస్తున్నానండి. నీ దగ్గర వచ్చింది బయట వాళ్ళకి ఇమ్మంటున్నానా? కాదు. నీ కోరిక నెరవేరిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మీ కూతురు పేరు మీద రాసేయి. సరిపోయిందిగా? సరిపోయిందా లేదమ్మా? ఆవిడ స్క్రిప్ట్, భగవంతుడు ఆవిడికి ఇచ్చిన స్క్రిప్ట్ ఏం చెప్తున్నాడంటే, 11 కోరిక నెరవేరును, 12th ఆ కోరిక నెరవేరిన దాన్ని ముక్తిని ప్రసాదించు. నువ్వు ధనపరంగానా, వస్తుపరంగానా, ఏ పరంగానా సరే. 12 అంటే ఏంటి? ముక్తి, మోక్షం. వాళ్ళ కూతురికి ఇచ్చాను. 28,000 రూపాయలు, 28,000 ఉంది అప్పు పోయి. నౌ స్టిల్ ఈరోజు 5.5 crores అధిపతులు అయ్యారు వాళ్ళు.
సో భావాలు వేరు. అందుకనే మన కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే భావము అని పెట్టారు దాన్ని. భావం. భావం అంటే నీ మనసులో ఉన్న భావం. మనం ఏం చేస్తాం? 8వ భావంలో ఎలా ఉంటాయని. మొన్న కూడా ఇంకో ఆయన వచ్చాడు. ఆయన అడిగాడు, గురువుగారు నా జాతకం చూడండి అని. చూస్తే జూపిటర్, శాటర్న్ అండ్ మెర్క్యూరీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th లో ఉన్నారు. ఆయనకి అడిగాను, మీరు నాకు చూపించడం ఏంటి, ఒక 2-3 చూపించారా అన్న. చూపించానండి అన్నారు. ఏం చెప్పారు అన్న. బే శని మహాదశ అంతా నువ్వు చాలా ఇబ్బంది పడిపోతావయ్యా, అదయ్యా ఇదయ్యా, చాలా టోటల్గా మనకి ప్లాట్ఫారం అన్నాడు. కానీ 8th లో ఉన్న శాటర్న్ యోగిస్తాడు. ఇదేంటండి 8th లో శని ఉంటే అష్టమ శని కదండి అని. కుంభలగ్నానికి అష్టమ స్థానం ఏదండి? కన్యారాశి. కన్యారాశిలో శని, బుధుడు, గురువు, 7వ భావంలో రవి. మీకు గురు మహాదశ ఇక్కడ చూడండి, మీరు చెప్పేదని బాగా. గురు మహాదశలో మీ కోరికలు సిద్ధిస్తాయి కానీ యోగించవు. ఎందుకని? 2nd and 11th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th మీన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. మీరు చేసే ప్రతి రీసెర్చ్లో డెవలప్మెంట్ అవుతారు. 11 అంటే ఏంటి? తన కోరిక. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉండొచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్లో ఉండొచ్చు, డాక్టర్ అయి ఉండొచ్చు, సర్జరీ అయి ఉండొచ్చు, ప్రొఫెసర్ అయి ఉండొచ్చు, లేక పెద్ద ఇదేంటి లాయర్ అయి ఉండొచ్చు. మెర్క్యూరీ కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఆడిటర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్లో పెద్ద మేనేజర్ పోస్ట్ అయి ఉండొచ్చు. ఇవన్నీ చెప్పుకుని వచ్చాం. అంటే గురు మహాదశలో తను అనుకున్న కోరికలు నెరవేరుతాయి. అంటే ఇవన్నీ చేస్తేనే అవి నెరవేరుతాయి. ఈయన లేకపోతే వేరేది దూబుడు దుమ్మును మనం సంపాదించేసుకుందాం అనుకున్నాడు అనుకోండి, ఇబ్బందులు వచ్చి పడిపోతాయి. అవునా? కాబట్టి భావాలు వేరు, రాశి వేరు. రాశి 30 డిగ్రీలు ఉంటుంది. భావము 26 డిగ్రీలు ఉండొచ్చు, 28 డిగ్రీలు ఉండొచ్చు, 30 డిగ్రీలు ఉండొచ్చు, 40 డిగ్రీలు ఉండొచ్చు. భావము డిస్ప్లేస్మెంట్ అయిపోవచ్చు. కాబట్టి కొంచెం కేపీ కూడా మీరు చూసుకుంటాం, కేపీ కూడా నేర్చుకుంటాం. ఏంటయ్యా అంటే ఇన్ డెప్త్గా నేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం గ్రహాల గురించి మనకు కొంచెమే మెటీరియల్ దొరుకుద్ది పుస్తకాల్లో, ఎక్కువ దొరకదు. నేను చెప్పేవి మీకు పుస్తకాల్లో దొరకవు కూడాను. ఎందుకంటే ఈ పాతకాలం పుస్తకాల్లో మేము స్వయంగా క్యాలిక్యులేట్ చేసి రాసుకున్నాయి అవి. ఓకేనా? కాబట్టి 4, 8, 12 అనేది కానీ మీరు కంగారు పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. ఓకే. రాధా గారు చెప్పండమ్మా. హలో సార్. మీ హైట్ నుంచి అంటే చెట్టు మీద నుంచి పడినా బిల్డింగ్ మీద నుంచి పడినా శుక్రుడు కారకత్వం వహిస్తాడు అంటున్నారు కదా యాక్సిడెంట్ కి. నో 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 నేను 480. శుక్రుడు వాహనం. బాగా గమనించండి, శుక్రుడు ఓకే ఓకే వాహనాల కారకుడు, ఓకే 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 కుజుడు చెట్ల అనుకుంటున్నాను. కారకుడు. అంటే కొంతమంది చెట్ల కారకుడు ఎవరంటే గురువు అంటారు. బుధుడు బుధుడు బుధుడు. బుధుడు వస్తాడు కదా. గురువు అవ్వాలంటే ఆ చెట్టును నరికేసి చెక్క తయారు చేస్తే గురువు అవుతాడు. అవును అర్థమైందమ్మా? ఇప్పుడు అవును. చెక్కతో అక్కడ గురువుకి వచ్చింది అనుకోండి, గురువు ఏమంటే అష్టమ స్థానంలో ఉంది, చెక్క పైన పెట్టబోయి అది జారి నెత్తి మీద పడి రక్తం కారుద్ది. అది కూడా యాక్సిడెంట్లు కాలే. కానీ దాని యొక్క ఇంపాక్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ ఇంపాక్ట్ అనేది మీకు తెలవాలంటే ఖచ్చితంగా రాహు ఉండాలి. రాహు ఉంటేనే దాని ఇంపాక్ట్ పెద్దగా చూపిస్తాడు. లేకపోతే మిగతా గ్రహాలన్నీ చిన్నగానే ఉంటాయి. ఓకేనమ్మా? అంటే సార్ నేను అనేది ఏంటంటే యాక్సిడెంట్లకి కారకత్వం వహించేది కుజుడు కదా.
వాహనాలకు వచ్చేసరికి నీకు వెహికల్స్ సరే సరే, ఒక్క నిమిషం. మళ్ళీ ఇది లింక్ కట్ అవుద్ది. మీరు దేని ద్వారా వచ్చారు? జ్ఞానాన్వేషణ లేకపోతే ఎగ్జాక్ట్ ప్రిడిక్షనా? లేదు సార్, నేను డౌట్ అడుగుతున్నాను అంతే. లేదమ్మా, మళ్ళీ ఇది లింక్ కట్ అయితే మళ్ళీ పెడతాను. మీరు అడిగిన డౌట్ కి నేను క్లారిఫై ఇవ్వాలి. నేను ఇవ్వాలి. అది ఇవ్వాలి సార్, ఇవ్వాలి. లింక్ కట్ అవుతుంది, మళ్ళీ లింక్ పెడతాను. ఓకే సార్. అయ్యా అది సార్ ఆస్ట్రాలజీ ఎఫ్బి అనే ఏదో ఉంది సార్. ఆస్ట్రో ఎస్బి. దాని ద్వారా వచ్చా. ఓకే ఓకే. చూడమ్మా, మీకు చాలా మంది యాక్సిడెంటల్ కి కారకుడు కుజుడు అంటున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కుజుడు ఒక్కడే ఉన్నంత మాత్రాన యాక్సిడెంట్ అవ్వవు. కుజుడు ఒక్కడే ఉండడం వల్ల యాక్సిడెంట్ ఏంటంటే ఎత్తుట ప్రాంతం నుండి అగ్ని మూలకంగా, కరెంటు మూలకంగా జరిగే యాక్సిడెంట్లకి మొత్తానికి కుజుడు. ఎప్పుడైతే కుజుడు శుక్రుడు కాంబినేషన్ వస్తేనే వాహనాల మూలంగా యాక్సిడెంట్. ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. సో వాటిని డిఫైన్ చేసే విధానం మీకు చెప్పరు. ఏంటంటే శుక్రుడు వాహనాల కారకుడు కాబట్టి అని. కుజుడు అనేటప్పటికి ఏంటయ్యా అంటే ఇక్కడ గాయము కలగడం, బ్లడ్ కారడం, ఆ గాయం కలిగి బ్లడ్ కారడం వేరు. అదేంటంటే ఇంట్లో మనం ట్రీట్మెంట్ చేసుకున్నాం. కానీ లోతుగా తెగిపోయి బ్లడ్ కారిపోతూ ఉండి హాస్పిటల్లో అడ్మిట్ పరిస్థితి వస్తేనే 4-8-12. ఇది మీరు బాగా గమనించాలా. 8 ఈజ్ అన్ఎక్స్పెక్టెడ్, 12 ఈజ్ హాస్పిటలైజేషన్. ఓకేనా? ఓకే సార్. కానీ సార్ ఇప్పుడు లగ్నాధిపతి వెళ్ళి 5th లో ఉన్నాడు, అంటే 5వ భావంలో ఉన్నాడు. అక్కడి నుంచి మనం గోచారం పరంగా అక్కడి నుంచి మనం 4-8-12 తీసుకోవచ్చా? లగ్నం నుంచి లగ్నాధిపతి వెళ్ళి 5 లో ఉన్నాడు కదా. ఎస్, చెప్తాను. లగ్న లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5th లో ఉన్నాడు కదా అంటే మీకు 4-8-12 అలా కాంబినేషన్ వస్తుంది. చూడండి ఒకసారి. ఒకవేళ వచ్చినా కూడా ఏమీ కాదు. 5 కనెక్షన్ వచ్చిందంటే ఏం కాదు, 9 కనెక్షన్ వచ్చిందంటే ఏం కాదు. ఓకే ఓకే. ఇది పూర్వపుణ్యస్థానం. అది గాడ్ బ్లెస్సింగ్స్ 9th. ఓకే. అరే బర్రమంటూ కారు వెళ్ళిపోయిందయా నా పక్క నుంచి, అనవసరంగా యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయి ఉండేమోనాయన. కానీ యాక్సిడెంట్ అవ్వాలి. కానీ అది గాడ్ బ్లెస్సింగ్స్ ప్లేస్, అది 9th. కాదు సార్, అంటే నేను అనేది గోచార పరంగా, గోచార పరంగా. ఎక్స్ గోచార పరంగా అన్నప్పుడు 4th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th. 4th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 8th లార్డ్ తో సంబంధం ఉండి, ఆ 8th లార్డ్ 12th సంబంధం ఉండి 11 లగ్నానికి కూడా సంబంధం రావాలా. అంటే సంబంధం మీన్స్ ఆస్పెక్ట్ ఆర్ కంజంక్షన్. అది ఏంటంటే కంజంక్షన్, క్లోజ్ కంజంక్షన్ ఉండాల. క్లోజ్ కంజంక్షన్ అంటే ఒక్కొక్కళ్ళు 3.20 degrees, 6.40 degrees, లేకపోతే 8 degrees. కొంతమంది పర్వాలేదు, ఏదైనా పర్వాలేదండి. కాదండి, అది కానే కాదు. మీకు చాలా క్లోజ్ కంజంక్షన్ ఈజ్ 3.20 degrees. కంజంక్షన్, క్లోజ్ కంజంక్షన్ వేరు, కంజంక్షన్ వేరు. కంజంక్షన్ 8 degrees లోపు. అంటే దీనికి ఉదాహరణ చెప్తాను చూడండి. మీకు ఒక మామిడికాయ తినాలని ఉంది, మామిడికాయ చెట్టుకుంది, ఎక్కడో దూరం నుంచి రాయి కొట్టామనుకోండి, తగులుద్దా? తగలదు. కాబట్టి దూరం అయిపోయింది. సో మరీ సగం దూరం వచ్చి రాయి బట్టి కొట్టారు. కొట్టగానే మామిడికాయకి తగిలింది కానీ కాయ పడిపోలా. అంటే తగలడం వేరు, పడిపోవడం వేరు. ఇంకా మీరు కొంచెం దగ్గరికి వెళ్ళారు, అక్కడి నుంచి రాయితో కొట్టారు, కాయకి తగిలింది, కాయ పడింది, తిన్నారు. సో ఈ మూడిటికి డిఫరెన్షియేట్ చూడండి. అదే మీకు అర్థం అవుతుంది. అవునమ్మా? దగ్గర అంటే 3.20 degrees. ఒక గ్రహం బాగా గుర్తుపెట్టుకోండి, ఒక గ్రహము 3 విధాల ఫలితాలు ఇస్తుంది. 3 విధాల ఫలితాలు. గ్రహము వెనక ఉంటే ఒక ఫలితము, గ్రహము మీదుగా క్లోజ్ కంజంక్షన్ ఉంటే ఒక ఫలితము, ఆ గ్రహం మీద నుంచి దాటుకుని వెళ్తే మరొక ఫలితము. 3 ఫలితాలు ఇస్తుంది. ఈ 3 ఫలితాలు మీకు ఎవరు చెప్పరు.
అంటే ఈ 3 ఫలితాల్లో ఏం కావాలి అనేది కావాలిగా? కావాలా వద్దా? ఎవరు మాట్లాడరు. కావాలి సార్, కావాలి. ఆ, కావాలి సార్. మీ ఆయన గారు ఏం పని చేస్తారమ్మా? రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేస్తారు సార్. అమ్మా, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో చేస్తారు సార్. మీరు మీ ఆయన గారు మాట్లాడుకున్నారు, అమ్మాయికి ఏదైనా స్థలం కొందాము, చూడండి, స్థలము కొందాము అని అనుకున్నారు. ఓకే, తర్వాత స్టెప్ ఏంటి? అనుకున్నారు, ఆలోచన కలిగింది. ఆ తర్వాత స్టెప్ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి మనం లోన్ పెట్టుకోవాలా, అవునా? అవును సార్. లోన్ పెట్టుకోవడానికి వచ్చేటప్పటికి గ్రహం ముందుకు వస్తుంది. అంటే ఆలోచన కానించి కార్యాచరణలోకి వస్తుంది. కార్యాచరణ కానించి ఆ కారణం అనే ఆ పని ఎగ్జిక్యూట్ అయిపోద్ది. సో దగ్గరికి రావాలా, ఆలోచన రావడం, ఆచరించడం, ఫలించడం, అమలు చేయటం 3 విధాలుగా ఉంటది. అంతేగాని మామూలుగా ఉండదమ్మా. ఓకే సార్. అది విషయం. ఇంకా నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్స్? సో ఈ 4, 8, 12లో కూడా అంతే. ప్రయాణం చేసేటప్పుడు జరగచ్చు, నిలబడి ఉన్నప్పుడు జరగచ్చు, లేకపోతే వెళ్తా సడన్గా ఆగినప్పుడు కూడా యాక్సిడెంట్ జరగచ్చు. ఈ యాక్సిడెంట్స్లో మాత్రం ద్రెక్కరణలు మోస్ట్ ఇంపార్టెంట్. మొదటి ద్రెక్కరణ, రెండవ ద్రెక్కరణ, మూడవ ద్రెక్కరణ. మొదటి ద్రెక్కరణలో మళ్ళీ 3 పాయింట్లు ఉన్నాయి. 3.20, 3.20, 3.20. అలాగా మనం డిగ్రీస్, పూర్తిగా డిగ్రీస్ ఏం తీసుకుంటాం? ఒక ప్లానెట్ ట్రాన్సిట్ ఓన్లీ 30 degrees అనే చెప్తారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్, దట్ ఈస్ నాట్ కరెక్ట్, నాట్ కరెక్ట్. ఒక ఫలితం చెప్పాలి అంటే 0 to 360 degrees తీసుకుంటే మీకు ఫలితం కరెక్ట్ గా వస్తుంది. ఆ 30 degrees ఆ ప్లానెట్ ఆ రాశిలో తప్ప ఇంక ఫలితం ఇవ్వదా? ముందు రాశిలోకి వెళ్దా? వెళ్ళుద్దుగా. అందుకనే పరాశర మహర్షి గారు ఏం చెప్పారు అనేది కావాలి మనకి. మనం రాసేసిన పుస్తకాలు పనికిరావు. పరాశర మహర్షి ఏం చెప్పారని అంటే, ఒక గ్రహము 360 degrees